ధ్యానం అంటే సంసార జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వైరాగ్యంలోనికి కలిసిపోవటం కాదు. ప్రస్తుతం మన జీవితంలో అనుభవిస్తున్న అనేక రకాలైనటువంటి సమస్యలను ఈ ధ్యానం సహాయంతో, ఆర్థిక సమస్యలను పోగొట్టుకొని సిరి సంపదలతో తొలతూగటం, అనారోగ్య సమస్యలను పూర్తిగా పోగొట్టుకొని ఆరోగ్యవంతులుగా అవ్వడం, కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరుచుకోవటం, మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవటం, మన శరీరంతో మనం చేయగలిగే అత్యద్భుతాలన్నీ చేయటం అన్నమాట. ఇవన్నీ కూడా ధ్యానాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ద్వారా అవుతాయి. అంతేకాని సంసారాన్ని, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని పక్కన పెట్టి ధ్యానం మాత్రమే చేస్తూ వైరాగ్యంలో కూరుకుపోవడం కాదు ధ్యానం అంటే. అసలు ధ్యానం అంటే ఏంటి, ఎందుకు చేయాలి, అది ఎలా చేస్తే ధ్యాన ఫలితం మనకు దక్కుతుందన్న విధి విధానాలను స్వయాన ఆ హనుమంతుని ఆశీస్సులు పొందిన అనుమాచే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్నో సత్సంగాలను ఏర్పాటు చేసి అందులో వివరించడం జరిగింది. అదేవిధంగా యుఎస్ఏలో ఫ్లోరిడాలో ఏప్రిల్ 4th, 5th, 6th తేదీల్లో అనుమాచే మరొక అద్భుతమైన సత్సంగం ఏర్పాటు చేయబడుతుంది. ఈ సత్సంగంలో పాల్గొని అసలైన ధ్యాన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.